హలో ఎవ్రీవన్, నేను మీ కనుసింహ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? కృష్ణం డాడీ. నేనైతే చాలా బాగున్నాను గాయస్. ఈ రోజు మా డాడీ అండ్ నేను కలిసి పొలం వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మొన్న అమలాపురం వెళ్ళాము. అమలాపురం వెళ్ళినప్పుడు కొన్ని మొక్కలు కొన్నాం అనమాట. బంతి మొక్కలు, వంకాయ మొక్కలు, ఇంకా పచ్చిమిరపకాయ, కూరగాయ మొక్కలు కొన్ని కొన్నాము. అవి మా పొలంలో నాటుదాం అనేసి వెళ్తున్నాం అనమాట. పొలంలో నాటేసి ఇంకా మా అమ్మ మినప పొట్టు ఇచ్చింది అనమాట. ఆ పొట్టు ఒకటి దాన మన లక్ష్మి గారు ఉన్నాడు కదా పొలంలో, దానికి పెట్టడానికి అయితే వెళ్తున్నాము. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి గాయస్. మీరు అందరూ పార్ట్ 1 వీడియో చూసారని అనుకుంటున్నాను. యాక్చువల్గా పార్ట్ 1లో ఏం జరిగిందంటే మేము అమలాపురం వెళ్ళామండి. అమలాపురంలో మేము కొన్న మొక్కలు కానీ అండ్ అలాగే పొలానికి వచ్చే దారి చూపించాను, మా పొలం చూపించాను, అండ్ ఇంకా మా లక్ష్మి గాడి హౌస్ ఎంట్రీ అనేది చూపించాను. నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను అసలు ఈ బాడీ బందలో నడిచి రావడానికి. మా పొలం అనేది, మేము చేసే పొలం అనేది లోపలికి ఉంటుంది అనమాట. సో ఏంటి అంటే ఈ జిగురు మట్టిలో నడుచుకుంటూ రావాలి. దట్టు ఏంటి అంటే మేము చాలా లోపలికి వెళ్ళి మొక్కలు అనేది పాతామండి. సో అన్ని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోలో ఇస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలోకి వచ్చేయండి. యాక్చువల్గా మా డాడీకి అయితే అలవాటు అనమాట. డైలీ 3 times వస్తారనమాట ఈ అడవిలోకి. అడవి అనేస్తాను డైరెక్ట్గా, ఎందుకంటే ఇది అడవిలాగే ఉంది. యాక్చువల్గా నేను ఇంత స్ట్రగుల్ అవుతాను అనుకోలేదు, బట్ ఓకే, ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఎప్పుడు ఇంత బాడిలో బంద్లో నడిచి అలా అడ్వెంచరస్గా వెళ్ళింది లేదు చిన్నప్పటి నుంచి కూడా. బట్ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. మా డాడీ అయితే మొక్కలు అవి నాటారు. మేము తెచ్చిన మొక్కలు, పచ్చిమిరపకాయ మొక్కలు కానీ, టమాటా మొక్కలు, అండ్ అలాగే వంకాయలు, నీలం వంకాయలు, అలాగే తెల్ల వంకాయలు, అన్ని మొక్కలు నాటామండి. ఇంకొకటి టమాటా కూడా మేము నాటడం జరిగింది. కొన్ని మొక్కలు అయితే మేము డీలే చేయడం వల్ల కొన్ని చచ్చిపోయాయి. బట్ ఉన్న వాటిని మేము తీసుకొచ్చేసి నీట్గా పాతాము. ఒక 10-15 డేస్లో బాగా బ్రతుకుతాయి అన్నమాట. నేచర్ ఇంకా ఎలా ఉంది అన్నీ కూడా డీటెయిల్గా వీడియోలో చూపించాను. ఈ వీడియోలో ఏంటి అంటే మన లక్ష్మి గాడి హౌస్ అన్నమాట. అసలు మన లక్ష్మి గాడి హోమ్ ఎలా ఉంటుంది, మన దగ్గరికి ఎప్పుడు వచ్చింది, ఏం తింటుంది, మన లక్ష్మికి ఫుడ్ పెట్టడము, వాటర్ అవి పెట్టడము, మన లక్ష్మి అంత కేరింగ్గా ఉంటుంది మా డాడీకి. అండ్ అలాగే లక్ష్మి తల్లులకు ఉన్న రిలేషన్ అంతా కూడా క్యూట్గా నేను వీడియోలో అయితే చూపించాను. సరదాగా నేను చూద్దామని వెళ్ళాను అనమాట, దాన్నే రికార్డ్ చేశాను. చాలామంది అనుకుంటారు కదా, కొంతమంది అనుకుంటారు ఆవును పెంచుకుందాం అనుకుంటారు, కొంతమంది కుదరక పెంచుకోరు అనమాట. ఆవును పెంచుకుందాం, గేదెని పెంచుకుందాం, యానిమల్స్ని అనుకుంటారు, కొంతమంది కుదరదు. సో అలాంటి వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో వీడియోలోకి అయితే వెంటనే వెళ్ళిపోదాం గైస్. మనం లక్ష్మి దగ్గరికి వచ్చాము. ఇది మన లక్ష్మి ఉండే పాక అన్నమాట. ఇందులో మన లక్ష్మి ఇంకా దాని పాప బుల్లి లక్ష్మి కూడా ఉన్నాయి. చూడండి మా డాడీ గడ్డేస్తున్నారు, లోపల చూపిస్తాను మీకు. అబ్బా గాలి అయితే చాలా బాగుంది. వెళ్ళాం స్లోగా. చూసారా ఎంత మట్టిగా ఉందో, అసలు బాగాలేదు. హే లక్ష్మి, బుల్లి లక్ష్మి, ఆ వైట్ గా ఉంది చూసారా, అది బుల్లి లక్ష్మి అనమాట. డాడీ ఆకులుగా ఉన్నాయి బాబా, పట్టుకోండి డాడీ. అది ఎలా చూస్తుంది, అదిగోండి, అది మన పెద్ద లక్ష్మి. డాడీ పెద్ద లక్ష్మి ప్రెగ్నెంట్ డాడీ? నిలబడుతుందా డాడీ పైకి? మళ్ళీ వస్తుంది అటు రాను డాడీ, నాకు భయం. ఇక్కడ ఉంటది, ఇక్కడ ఉంది. అది పెద్ద లక్ష్మి అక్కడికి రాదు, అది అందదు, అక్కడికి అందదు. రా, పెద్దదైంది డాడీ. చిన్న లక్ష్మి ఎలా చూస్తుందో, ఫోన్ ఎలా చూస్తుంది చూడు. ఇది లక్ష్మి, ముద్దు పెట్టమ్మా, ముద్దు పెట్టు, ముద్దు పెట్టు, ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. అది పెట్టింది డాడీ, పెట్టింది డాడీ, పెట్టు పెట్టు పెట్టు, ముద్దు పెట్టింది డాడీ. బాగా పెట్టింది డాడీ, బాగా అర్థం అవుతుంది. అమ్మో, ఇటేమో మన లక్ష్మి గారు, ఇటేమో ఇంకోటి
ఫుడ్ అనుకుంటున్నట్టున్నాయి డాడీ ఫోన్ ఫుడ్ చూసి. కాదు, ఇంకా కాదు. దమ్. ఓయ్, పెద్ద లక్ష్మి ప్రెగ్నెంట్ అన్నమాట. ఇక్కడ ఇక్కడ చూడు, నేను నీళ్ళు పట్టుకొచ్చి పెడతాను. డాడీ నీళ్ళు తెస్తాను. అవుతాను డాడీ, ఇక్కడ ఉంటాను డాడీ. నేను అక్కడే ఉండే నీళ్ళు లెగిస్తే భయం నాకు. రాదు, అక్కడ వరకు రాదమ్మా. కట్టేసాం, అటు పక్కనే కట్టేసాం. ఓకే డాడీ. అక్కడ వరకు నువ్వు పెద్దదైంది డాడీ లక్ష్మి బాగా. అక్కడ వరకునే ఉంటుంది, అక్కడ వరకునే ఉంటుంది. అబ్బోయ్ భయం డాడీ. నువ్వు అక్కడే ఉండమ్మా, ఎక్కడికి రావయ్యి. నాకు నాకు చాలా భయం. నేను ఎప్పుడో రేర్గా వస్తూ ఉంటాను అనమాట ఇక్కడికి, వీడియోస్ తీసినప్పుడు కానీ ఎప్పుడైనా రెడీ అయినప్పుడు ఫోటోషూట్కి పొలంలో అప్పుడు వస్తూ ఉంటాను అనమాట. డాడీ ఇప్పుడు గడ్డి పెట్టాలా డాడీ? కొంచెం దానా అదే నీళ్ళు పెట్టేసి వెళ్దాం. అదేం డాడీ పేడేసినాయి డాడీ? పేడేసి. ఎరా లక్ష్మి, ఎరా లక్ష్మి, లక్ష్మి. డాడీ లక్ష్మిని చూస్తే కుక్క ఉంటది కదా డాడీ, చింటుగాడు. ఆ చింటూలా ఉన్నాడు డాడీ. చింటూ రా, చింటూ రా అన్నాను కదా డాడీ. వచ్చేసింది, అలాగే ఉన్నాడు. నాకు 4 కాళ్ళు జంతువు ఏది చూసినా అలాగే అనిపిస్తుంది. ఎరా లక్ష్మి, ఇది ఇలా అంటుంటే చింటుగాడు గుర్తొస్తున్నాడు. చింటూ, చింటూ, చింటూ. చింటుగాడి చెవులు కూడా ఇలాగే ఉంటాయి, చింటుగాడి చెవులు కూడా ఇలాగే ఉంటాయి. భయం పోయింది డాడీ ఆ చింటుగాడితో ఉండి. అది అలా దాని వీడియో తీసుకున్నా వస్తాను డాడీ. చూడండి, మంచి దీనికి నీళ్ళు పట్టుకుని వస్తానండి. నీళ్ళు పెడతారు డాడీ? సరిపోతాయి డాడీ ఒక గిన్నె నీళ్ళు? మళ్ళీ పొద్దున పెడతాను కదా. లక్ష్మి తల్లి చూడండి గాయస్, ఇది పెద్ద లక్ష్మి అన్నమాట. ఈ పెద్ద లక్ష్మి యొక్క డాటర్ వచ్చేసి చిన్న లక్ష్మి, వైట్ లక్ష్మి. అది వాళ్ళ ఫ్రెండ్స్. మన చిన్న లక్ష్మి ఫ్రెండ్ వచ్చింది అనమాట, ఇక్కడికి వచ్చి ఆడుకుంటుంది. మళ్ళీ మన పెద్ద లక్ష్మి ప్రెగ్నెంట్. ఇప్పుడు ఎన్నో నెల డాడీ? ఇప్పుడు 8 months. 8th month అనమాట మన పెద్ద లక్ష్మికి. జున్ను వస్తుంది మనకి. అమ్మ డాడీ లెగిసింది డాడీ. అంతే, లేచింది, ఇప్పుడే లేచింది కదా. పేడేస్తుంది గాయస్. పెద్దగానే ఉంది డాడీ. కొమ్ములు కట్ చేస్తారా డాడీ? అవి అంతే ఉంటాయి, మంత్రా. పేడెత్తేసారా డాడీ? తీసాను, తొక్కెత్తది. గైస్ మన లక్ష్మి బొజ్జ చూసారా, పెద్దగా ఉంది. 8th month అనమాట. చలే డాడీ, నైట్ టైం చలేస్తాయి డాడీ ఇట్లకి? చలే ఇవ్వమ్మా, కట్టేస్తాం. పొగ పెడతాం కదా మంట. అవును డాడీ. అక్కడే ఉండే, అక్కడే ఉంటాను డాడీ. నీళ్ళు పట్టుకుని వస్తాను. ఓకే డాడీ. చూడండి గాయస్, నాకు చాలా భయం. ఈ పెద్ద లక్ష్మికి కొంచెం కోపం ఎక్కువ అనమాట. మా అమ్మ చెప్పింది కదా ఆ వీడియోలో, ఆ వీడియో కూడా పెడతాను మీకు. పెద్ద లక్ష్మికి కొంచెం కోపం ఎక్కువ అనమాట. ఇది చిన్నది, మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగా చిన్నగా ఉంది, ఇప్పుడు కొంచెం పెద్దదైంది. యాక్చువల్గా ఈ లక్ష్మి, పెద్ద లక్ష్మి వచ్చేసి చిన్న లక్ష్మి సైజులో ఉండేది. చిన్న లక్ష్మి ఇంకా స్మాల్ సైజులో ఉండేది అప్పుడు, కిడ్ కాబట్టి. ఇప్పుడు మన పెద్ద లక్ష్మి ఏంటి, ఇంత పెద్దదైపోయింది, ఇంత పెద్దదైపోయింది. మన చిన్న లక్ష్మి పెద్ద లక్ష్మి సైజుకి వచ్చింది, పెద్ద లక్ష్మి లక్ష్మి ప్లస్ సైజుకి వచ్చింది. నాకు ఎప్పుడు కూడా ఈ ఆవులను చూస్తే ఒక ఫన్నీ థింగ్ ఏంటి అంటే, ఫుడ్ చూసారా ఎలా తింటున్నాయో, సైడ్కి తింటాయి అనమాట. వ్యామ్ 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 అంటే సైడ్కి తింటాయి. చూడండి దాని మౌత్ చూడండి. మనం స్ట్రైట్గా నములుతాం, నార్మల్గా హ్యూమన్ బీయింగ్స్ ఏంటంటే స్ట్రైట్గా తింటాం నార్మల్గా. ఇవి ఏంటి అంటే కొంచెం క్రాస్కి నములుతాయి. యానిమల్స్ మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేస్తే యానిమల్స్ ఇలాగే తింటాయి. ఎస్పెషల్గా ఆవులు, గేదెలు, దున్నపోతులు ఇవన్నీ కూడా. నీళ్ళు తెచ్చారా డాడీ? అవునమ్మా. నీళ్లు పెట్టడానికైనా మధ్యాహ్నం రావాలి డాడీ. ఉంటాయమ్మా, ఓ బకెట్ని వేళ ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి అడొక్కడి పోసాం, లేకపోతే ఇంకో బకెట్ పెడతాను అక్కడ, సరిపోతుంది.
గడ్డి తిని శుభ్రంగా తాగుతాయి. ఇంకేం తింటాయి డాడీ? ఈ గడ్డి ఎండుగడ్డి నీళ్ళు తప్ప. గడ్డిని దాన పెడతాం కదమ్మా. దానా, ఓకే. తౌడు 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 పెడతారు గాయస్ మనకి. ఎండుగడ్డి వాటర్ తప్పించి ఇంకా దానా కూడా పెడతారనమాట. తౌడు అవన్నీ ఇప్పుడు అమ్మ అది ఇచ్చింది కదా, అది కూడా పెడతారు. ఏంటంటే పొట్టు, పొట్టు కూడా పెడతారు. చూద్దాం అలా పెడతారు ఏంటో అని. మా డాడీ ఫోన్ ఎప్పుడు మోగుతానే ఉంటుంది. మన లక్ష్మి గాడు, పెద్ద లక్ష్మి 8 months ప్రెగ్నెంట్. సి హియర్ ఈజ్ అవర్ బుల్లి లక్ష్మి. చాలా ధైర్యం చేసి నేను ఈ పాకలో ఒంటరిగా నిలబడుతున్నాను వీటితో. నాకు చాలా భయం అన్నమాట యానిమల్స్ అంటే. యాక్చువల్గా చింటుగాడితో మనం టైం స్పెండ్ చేయడం వల్ల నాకు యానిమల్స్ అంటే కొంచెం ఫియర్ పోయింది. చూడండి లక్ష్మి. హాయ్, హలో బిగ్ లక్ష్మి. సి హియర్ ఈజ్ అవర్ స్మాల్ లక్ష్మి. చిన్న లక్ష్మి హాయ్ చెప్తుంది చూడండి. హాయ్ చెప్తుంది మనకి తోకతో. వాడు ఫ్రెండ్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. మన చిన్న లక్ష్మి ఏంటి అంటే ఫ్రెండ్స్ కావాలి తెచ్చుకుంటా ఉంటుంది. వాళ్ళని పిలుస్తుంది, అంబా అంబా అని పిలుస్తుంది. ఏ సుస్సు పోసుకుంటుంది పెద్ద లక్ష్మి. సుస్సు పోసేస్తుంది. ఇంకా ప్రెగ్నెంట్ కదా, ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇంకా అలా కూర్చొని రెస్ట్ తీసుకుంటూ తింటాం, వెళ్ళటం సరిపోద్ది పెద్ద లక్ష్మికి. చూద్దాము మనకి పెద్ద లక్ష్మికి పుట్టే బేబీ లక్ష్మి ఎలా ఉంటుందో. అమ్మా చూడండి తుమ్ముకుంటుంది లక్ష్మి, తుమ్ముకుంటుంది. నన్ను పిలుస్తుంది చూసావమ్మా? పిలుస్తుందా డాడీ? అంబా అంబా అంటుంది. నీళ్ళు పెట్టమన్నా డాడీ? నన్ను పిలుస్తుంది డాడీ. పాస్ పోసేసిందా? పెద్ద లక్ష్మి పాస్ పోసేసింది డాడీ. ఎరా టాయిలెట్ పోస్తావా డాడీ? చెవులకి ఏంటి డాడీ అలా వేశారు? అమ్మా చెవులకి అదా టీకానా డాడీ? అది టీకమ్మా. ఓహో టీకా. పెద్ద లక్ష్మి కోపంగా చూస్తుంది డాడీ. ముద్దు పెట్టమ్మా. రై ముద్దు పెట్టు అమ్మా. ముద్దు పెట్టు, ముద్దు పెట్టు, ముద్దు పెట్టు, ముద్దు పెట్టు, దా ముద్దు పెట్టు, దా ముద్దు పెట్టు, పెట్టు. పెడుతుంది డాడీ. అదిగోండి పెట్టమ్మా. ఓకే పెట్టిందా? పెట్టింది డాడీ. చూస్తుంది డాడీ. కళ్ళు చూసి భయపడతారు డాడీ. ఆ రంగు నలుపోటి. ముద్దు పెట్టావమ్మా? ముద్దు పెట్టావా? ముద్దు పెట్టింది చూసావమ్మా? ముద్దు పెట్టింది డాడీ. బాబాయ్ చెంగుమంట ఆడుకున్నాను ఈ బుల్లి లక్ష్మితో. ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను డాడీ ఇందులో. చిన్న లక్ష్మికి ఫుడ్ తక్కువ. పొలంలోదేనా డాడీ ఎండుగడ్డి? అదిగోమ్మా ఇంకో పెద్ద మేటు. పెద్ద మేటు కూడా దిద్దిగాని. పెద్ద మేటు ఉంది డాడీ. మేటు కూడా దిద్దిగా. కొంచెం మజ్జిగ తాగండి డాడీ, నీరసం వచ్చింది అప్పుడే. ఇవన్నీ పనులు చేయాలంటే కష్టం. గాయస్ పాక చూడండి ఎలా ఉందా. డాడీది కట్టించారా డాడీ పాక? అవునమ్మా. ఇది వరకు చిన్నది ఉండేదేమో డాడీ. చిన్నది బయట ఉంది కదా అక్కడ. మొత్తం కట్టించారు పాక. లక్ష్మికి ఫుడ్. లక్ష్మి హే హాయ్. హాయ్ లక్ష్మి. లక్ష్మి గడి ఫుడ్ తింటారు. కొత్తదే పట్టుకొచ్చేస్తాను.
ఈ గడ్డి తింటే ఏంటి అంటే దాహం ఎక్కువ వేసేస్తుంది అనమాట, అందుకని వాటర్ పక్కనే ఉండాలి ఎప్పుడు కూడా. డాడీ డాడీ పడిపోతారు, కాళ్ళు తెలిసింది చూసారా, తాళ్ళతో జాగ్రత్త. మాట్లాడతావా? మాట్లాడు. ఫోన్ మాట్లాడుతుంది. అడి పేరేంటి డాడీ? ఇది యమధర్మరాజు. అది యమధర్మరాజు ఫోన్ మాట్లాడతాడు. రేయ్ యమధర్మరాజా, ఫోన్ మాట్లాడు. గేదె ఎక్కాలి డాడీ. ఇది గేదా డాడీ? అవునమ్మా. ఈ రెండు ఆవులు, అది గేదా డాడీ? అవునమ్మా. నాకు చుట్టూ తెలిసిపోయింది చూసారా, నాకు చిన్నగా ఉంది. ఇది పిల్లేమో డాడీ? అటు సైడ్ ఉండాలి, దాన్ని ఇటు తెచ్చారా డాడీ? అది యమధర్మరాజా. ఇంతాగమ్మా, ఇవి తింటున్నాయి అన్నమాట. ఇప్పుడు దానాలు తింటున్నాయి చూసావా, గడ్డి తింటున్నాయి. అదే తౌడయ్యాలా డాడీ? నాకేస్తానమ్మా. రే తినరా. తింటే లక్ష్మి కూడా ఫుడ్ తింటుంది. మజ్జిగ కానీ ఏదో ఒకటి వాటర్లా తెచ్చుకోవాలి డాడీ, లేకపోతే ఇక్కడ ఈ పనికి కనపడిన పని ఇదంతా నీరసం వచ్చేస్తుంది. దా అక్కడే ఉండి దా మా దా రే లక్ష్మి మా గడ్డి తింటుంది, ఆకలేసి ఉంటుంది డాడీ. డాడీ తాగుతా చూడు, దాహం వేస్తుంది. తాగుతుందా? గడ్డి నమిలి నమిలి దాహం వేస్తుంది డాడీ. తాగుతుంది చూడు, తాగుతుందా? తీస్తున్నాను డాడీ. ఏంటి డాడీ అడ్డు వస్తుందేమో అది. గడ్డి తాగేటప్పుడు అడ్డు వస్తుంది. నీరసంగా ఉంది లక్ష్మి కొంచెం. కదమ్మా, ప్రెగ్నెంట్ కదా, బొజ్జు పెద్దదైంది. దా 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 ఎవరు డాడీ? లక్ష్మి, మా బంగారు తల్లి. బంగారు తల్లి లక్ష్మి, మా బుల్లి బంగారు. ఏ అమ్మా దా. చిన్న పిల్లని తెచ్చి ఇప్పుడు సైన్యం ఇద్దరు, మూడో సైన్యం వస్తుంది. మూడో సైన్యం తాగుతుంది డాడీ. డాడీ స్టార్టింగ్ లో భయమే లేదా డాడీ? ఎప్పుడు ఆవుని తెచ్చుకోలేదు కదా డాడీ. ఎన్ని సంవత్సరాల నుంచి తెచ్చారు డాడీ? లక్ష్మిని తెచ్చి ఎన్ని ఏళ్ళు అయింది? 2 ఏళ్ళు అవుతుందా డాడీ? 4 ఏళ్ళు అవుతుంది. అమ్మో, 4 సంవత్సరాలు అవుతుంది. ఇంకా చిన్న దూడ అన్నమాట, ఇంకా చిన్న పిల్ల. ఈ చిన్న లక్ష్మి పెద్దదైంది డాడీ. ఇది ఇంకా పెద్దదైంది. పొట్ట అది చూపించమ్మ, ఫోటో తీస్తే పొట్ట అది ఎలా వచ్చిందో చూపిద్దాం డాడీ. వీడియో చూపిద్దాం. అమ్మాయి పుడుతుంది. అమ్మాయి డాడీ? వా, అమ్మాయి పుడుతుంది. మన చిట్టి లక్ష్మికి ఇంకొక లక్ష్మి తల్లి పుడుతుంది. బుల్లి బుల్లి లక్ష్ములు, బుల్లి బుల్లి లక్ష్ములు. ఆలోచన తాగింది డాడీ, మళ్ళీ నింపాలేమో. చూడు తాగింది. ఇప్పుడు ఇంకా అక్కర్లేదు, మళ్ళీ కాసేపటి వరకు మళ్ళీ ఇప్పుడు గడ్డి తింటారు అనమాట. గంట కట్టారు డాడీ. మోగితే దాన్ని తెంపేసుకుని చిన్నదే అల్లరే బెత్తరదే మాట బాగానే అంటది చిన్న లక్ష్మి. తింటది, చిన్నది బాగా మాట అంటది. బయలుదేరిపోదాం డాడీ. వెళ్ళిపోదాం, ఇంకా వెళ్ళిపోదాం. నీరసం వచ్చింది గాయస్ నాకు ఈ మట్టిలో తిరిగి. ఇప్పుడు మళ్ళీ సాహసం చెయ్యాలి మట్టిలో. అక్కడి నుంచి మీరు ఉండండి డాడీ. ఏ గాయస్, మా డాడీ అయితే దానా పెట్టారు లక్ష్ములందరికీ. ఇది ఆడి లక్ష్మి ఫ్రెండ్ అనమాట. అడిగేదే ఇది ఆవు దానా పెట్టారు. అది మా అమ్మ ఇచ్చిన పొట్టు సాయంత్రం పెడతారంట. తౌడులో కలిపి పెడతారా డాడీ? తౌడులో కలిపి పెడతారంట. మనం రిటర్న్ స్టార్ట్ అయిపోదాం. ఇది మన లక్ష్మి హోమ్ అన్నమాట. చూడండి ఎలా ఉందో. చూడండి, చిట్టి లక్ష్మి మాట బాగా వింటది. ఏ గైస్, మేమైతే కూర్చున్నాము. నాకు వచ్చాయి. మా అమ్మ ఫోన్ హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తుంది. లక్ష్మి అమ్మదా రే మా లా తల్లి, మా తల్లి. బాయ్ 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 రా అన్నారు కదా. బాయ్ అమ్మా, బాయ్. ఇది బాయ్ చెప్తుంది చూడు, బాయ్
బాయ్ చెప్తుంది, మళ్ళీ వచ్చేయండి డాడీ, మళ్ళీ రండి అంటారు నాన్నగారు. మళ్ళీ రండి నాన్నగారు. ముద్దు పెట్టేస్తుంది ఇది ఏకంగా. ఎంత ఇష్టమో లక్ష్మికి డాడీ అంటే. టైంకి వస్తారు, ఎక్కడ ఉన్నా సరే లక్ష్మికి ఫుడ్ పెట్టాలి, కలవరంతానే ఉంటారనమాట డాడీ. గాయస్ మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము, జాతీయ వెళ్దాం. ఇవేం రావు కదా డాడీ. అది మజ్జిగ డబ్బా. ఇప్పుడు ఏం చేద్దాం డాడీ? అమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నాం అమ్మా. ఇప్పుడు డాడీ ఇంటికి వెళ్తున్నామే. ఇంటికి వెళ్ళిపోదాం. అటు ఇటు వెళ్ళొచ్చు కదా డాడీ, వచ్చిన దారిలో. కాలు కడుక్కోవడానికి అక్కడ ఉండవా డాడీ? అక్కడ కాలువ గట్టు ఉన్నట్టుంది. కాలువ ఉంది, అది ఇందులోంచి వెళ్దాం. నీటిలో ఈజీ అటు వెళ్దాం డాడీ. నీటిలోంచా? బాగా అవ్వకుండా ఉంటది కదా నీటిలో అవుతే. జారిపోతామేమో డాడీ. జారవమ్మా. దా చూడండి ఎలా ఉందో. పొలాలు తీసావు కదా డాడీ? పొలాలు అన్ని తీసావు కదా. పొలాలు తీసండి. అదే కోకో తోట కదా డాడీ. కోకో తోట గాయస్, మనకి చాక్లెట్ తయారవుతుంది కదా, కోకో పౌడర్. మద్దా డాడీ చాలా పని డాడీ, పొలం పని అంటే. ఓవే ఎంత పను అసలు. కనపడిన పని ఇదంతా, ఏమీ చేయలేదు. అలా వచ్చి వీడియో తీసినందుకు అవే నీరసం వచ్చేసింది. అవునమ్మా. మొక్క కూడా పాతలేదు. నేను పొలం పనులు చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. అందుకే నీరసం వచ్చేది డాడీ ఇంక రాత్రి మీరు ఇంటికి వచ్చినప్పటికి. ఇవన్నీ చేస్తాను కదమ్మా. అమ్మో జాగ్రత్త. ఆ పంట దాటాలేంటి? అయ్యి బాబా నేను దాటలేను డాడీ. అది రెండు ఉంటాయి, ఒకటి కాదు. అమ్మో నేను దాటలేను, నాకు భయం డాడీ ఇలాంటి. నేను కదా ఇదిగో రోడ్డు. ఫస్ట్ మీరు దాటండి. దాటాలా డాడీ? ఫోన్ కట్టుకోవట్టుగా ఉంది డాడీ, దాటేద్దాం. ఏముండదమ్మా. అమ్మో కింద డాడీ, నాకు భయం. ఇలా కింద చూసుకో. ఇంకా కిందే రెండు గంటల మీద కాదంటే. అవునండి. అమ్మో ఇంకో చెట్టు వేసుకోవచ్చు. బాగానే దాటేసాను డాడీ. ఇంకా అలా మరీ దారుణంగా ఇల్లు కూర్చిపోతున్నాయండి. ఈ ఇల్లు కూర్చిపోతున్నాయి. బుజ్జి గారు భోజనం చేశారా? భోజనం ఏమన్నారా? బాబున్నారా? పర్వాలేదు రండి ఒకసారి. సిమెంట్ రోడ్డు వచ్చింది డాడీ. సిమెంట్ రోడ్డు వచ్చింది. ఆ ముందుకు నడుచుకుని వెళ్ళాలేమో. అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళాలి. నిజం గొప్ప. పాప అంటే నమ్మట్లేదండి డాడీ. గైస్ మేమైతే ఆ మట్టి పొలంలోంచి వచ్చేసాము. సిమెంట్ రోడ్డు కదమ్మా. ఇంకా అలా బాగా నుంచి రావట్లేదు, ఇలా సిమెంట్ రోడ్డు వస్తుంది. కానీ నేను అలాగే ఉంటాను. అటు దగ్గరేమో కదా అటు దగ్గర అంటే బాడని కోడిపోయాడు. దానికి ఏంటి అవన్నీ దానికి పుట్టినాయా డాడీ? డాడీ ఇవన్నీ నాటుకోళ్ళు అవుతాయి డాడీ పెంచితే? ఎంత టైం, ఎన్ని రోజులు పడుతుంది డాడీ కోడి పెరగడానికి? చాలా టైం పడుతుంది, 4 నెలలు 3 నెలలు పడుతుంది. అమ్మా ఇల్లులు బాగున్నాయి డాడీ, పెంకుటిల్లులు పొలం పక్కన బాగున్నాయి. పర్లేదండి బుజ్జి గారు, వెళ్ళిపోదాం డాడీ. ఇక్కడే ఒకసారి పర్లేదు. ఎక్కడికి వెళ్తున్నారా? ఏది చెయ్యరా? ఫోటో పడుతురా అదవా? హాయ్ చెయ్యండి. అంకుల్ గారికి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చెయ్యి. ఎవరు డాడీ? మీ ఫ్రెండా? మా ఫ్రెండ్. ఫ్రెండ్ కదా. బాయ్ చెప్పు. స్పీకర్ ఇక అది ఇది స్పీకర్, ఇదేనా? 3 స్పీకర్లు. బాయ్ గణేష్. హాయ్. మా అమ్మాయింది. ఇక్కడ కడుక్కుంటారా డాడీ? ఇక్కడ కడుక్కునేమ్మా కాళ్ళు.
బండి అక్కడ పెట్టుకుంటాను గాయస్ మేము ఆపోజిట్ రోడ్ వచ్చాం. ఇటు బాగా బాడీ బంద్ కదా, వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళాం మనం. ఇప్పుడు ఇటు వచ్చేసాం అనమాట సిమెంట్ రోడ్ దగ్గర నుంచి. ఇలాంటి కాలువలు ఉండాలి, లేకపోతే మట్టి అయిపోతే కష్టం కదా డాడీ. పంట కాలంలో ఇవి పంట పండుతాయి. ఓ ఈ పంటలో నీళ్ళు వెళ్ళి డాడీ పొంగి అందులోకి. అవును పట్టుకున్నా డాడీ. పంటకి స్పీకర్ కానీ పడిపోదు కదా. పడదు డాడీ, పడదు డాడీ, పడదు డాడీ, గట్టిగా పట్టుకుని. ఇది పంట, ఈ నీటి వల్లే పండుతాయి డాడీ. గంగమ్మ తల్లి, ఈ నీటి వల్లే అన్ని పండుతాయమ్మా మనకి. మీరు జోళ్ళు వేసుకొచ్చారు, అక్కడ పెట్టుకున్నారా? నేను వేసుకొచ్చేస్తాను డాడీ. వేసుకోమ్మా జాగ్రత్త. అవే వేసుకుని ఒకసారి కాళ్ళు కూడా వేసుకుని ఏందా జాగ్రత్తదేమో డాడీ. జాగ్రత్త చిమ్మెట్టింది. మెట్టు ఉందా డాడీ ఇక్కడ? ఉన్నదమ్మా మెట్టి, అందులో సిమెంట్ మెట్టు ఉంటుంది చూడు. బాబాయ్యో, ఇంతకుముందు వచ్చినప్పుడు బిజ్జి లేదు, మీకు కట్టారు. ఇది మీ బండి వేసుకొచ్చినప్పుడు బిజ్జి లేదమ్మా డాడీ. ఇంతకుముందు మీరు బ్రిడ్జి వేసుకుని ఇలా వచ్చినప్పుడు లేరు. బ్రిడ్జ్ లేదు డాడీ, ఇప్పుడు కట్టారు. అప్పుడు వచ్చాం అమ్మకి ఫోటోషూట్ తీయడానికి. మీరు వెళ్ళి తీసుకుని వచ్చేయండి, రౌండ్ తిప్పండి, వెళ్ళిపోదాం. గాయస్ అది మొన్న అమ్మకి వీడియో తీసాను కదా, శ్రీరామనవమి. కాదు, ఇది గాయస్ ఇది వచ్చేసి డాడీ శ్రీరామ మందిరం కదా డాడీ. అవునమ్మా, రామాలయం. ఇది రామాలయం అన్నమాట. చూడండి, అమ్మకి వీడియో తీసాను ఇక్కడ. అది మళ్ళీ ముందు వీడియో అప్లోడ్ పెడతాను, చూద్దరు కానీ. ఎరా వీడియోలోకి వస్తావా? చూడ్డానికి వస్తున్నావా? ఏం చూస్తావు? ఇదా, ఇగో చూడు, ఇదిగో ఇది రిసీవర్ అన్నమాట. సెల్కి కనెక్ట్ చేసాను అనుకో, దీన్ని నేను పెట్టుకున్నాను చూడు మైకు, చూపిస్తాను. డీటెయిల్స్ అడుగుతాడు మామూలు కదా. ఈ మైకు అంకుల్ గారు పెట్టుకున్నారా? మైక్ కనబడుతుందా? ఆ మైకు అన్నీ ఉంటే కరెక్ట్ గా సౌండ్ ఇందులోకి వస్తుంది. మరి దూరంగా వెళ్ళిపోయారు అనుకో మనుషులు, సౌండ్ పడాలి కదా. దూరంగా వెళ్తే వినపడదు కదరా, సౌండ్ వినపడదు కదా. ఇప్పుడు మీ అమ్మని పిలిస్తే అక్కడ ఇంట్లో ఉంటాం, మీ మమ్మీ వినపడాలి అనుకో, మైక్ ఉండాలి. వీడియో రికార్డ్ చేసాను అనుకో, అంత చివరి ఉన్న వాళ్ళు కూడా మాట క్లియర్గా వస్తుంది. దానికి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, ఓకేనా? సత్యగౌరి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ నేను పెడతాను, ఓకేనా? నేను పెడతానే. బాయ్, వెళ్ళిపోతున్నానే. చూడ్డానికి వచ్చాడంట డాడీ. ఏ జాగ్రత్త రా, పడతావు. చూడడానికి వచ్చాడు. చెట్లు స్నాప్చాట్ లో ఫిల్టర్ పెట్టాను గాయస్, ఫోన్ లో స్టోరేజ్ అయిపోయింది. స్నాప్ అనుకోండి క్లౌడ్ లో స్టోర్ చేస్తుంది అని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అస్సలా బాగాలేదు రోడ్డు అయితే మాత్రం. సరదాగా ఉంది నాకైతే, ఇలా వచ్చి మొక్కలు పాతి లక్ష్మికి అలా ఫుడ్ పెట్టడం నాకైతే చాలా బాగా సరదాగా అనిపిస్తుంది. ఇంటికి వస్తే ఇలా హ్యాపీగా జాలీగా ఉంటుంది, బోర్ కొట్టదు. సిటీలో ఉన్నామనుకోండి, రూమ్ లో ఉండాలి, ఇంకా అలా ల్యాప్టాప్ వేసుకొని ముందు. చాలా హాయిగా ఉంది. లంచ్ టైం అయిపోయింది, 2 అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆకలి వేస్తుంది నాకు కూడా, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. చూడండి డాడీ. చెప్పు గాయస్, ఇదన్నమాట ఇవాళ వీడియో. డాడీ అయితే మొక్కలు అవి బాగా నాటారు కదా, చూద్దాము 10 రోజుల తర్వాత వచ్చి ఎలా ఉంటాయో. మనకి డాడీ ఏంటి అంటే ఇవి తెస్తా ఉంటారు, కనకాంబరం అని. ఇంకేం తెస్తారు డాడీ? కనకాంబరం, తర్వాత అమ్మ ముద్దబంతి, పువ్వులు అవి బాగా మనకి మొక్కలు ఉండేవి, వర్షం రావడం వల్ల పోయినట్టున్నాయి. తులసి ఉంది, ముద్దబంతి అన్ని తెస్తా ఉంటారు. చూద్దాం, మొక్కలు నాటాం కదా. అండ్ అలాగే ఇదనమాట మన లక్ష్మీ సంతానం అనమాట. మన లక్ష్మి గడ వచ్చేసి ఇప్పుడు 8th month ప్రెగ్నెంట్. గాయస్, మీకైతే మన వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కానీ మన వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన లక్ష్మి గారి కోసం షేర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని
వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది మాకు ఇవ్వండి గైస్. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి కోనసీమ వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.